డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. రాజకేశిరెడ్డి అరెస్ట్ కానీ, పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి అరెస్టు ఇప్పుడే ఉంటుంది అనే ఊహ జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు. కనీసం కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకైనా ఉందో లేదో తెలియదు, కానీ రాజకేశిరెడ్డి గనుక ఆ విచారణకు హాజరై ఉంటే ఆ తరువాత ఆయన చెప్పే సమాధానాలను బట్టో, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టో ఆయన అరెస్టు చేయవలసి వస్తే అరెస్టు చేసుకుంటే వాళ్ళేమో, లేదు ఈలోపు కోర్టులో ఏదైనా మధ్యంతర బెయిల్ లభిస్తేనో, లేదు యాంటిసిపేటరీ వస్తేనో, ఇలాంటిది ఏదన్నా జరిగితే అరెస్ట్ ఏమైనా ఆగి ఉండేది. మిథున్ రెడ్డి లాగా ఆయన కూడా విచారించి ఇంటికి పంపించాల్సి వచ్చేది. లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అసలు ఊహించని పరిణామం. కనీసం ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్నో రకాలుగా నటి జత్వానీ కేసులోనూ, లేకపోతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కూడా ఆయన ఏమి యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టుకి కూడా ఏం వెళ్ళలేదు. క్రాంతి రాణా, టాటా, విశాల్ గున్ని వెళ్ళినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని పీపీ గారు వాదించేటప్పుడు కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం ఆ రోజున జడ్జి గారు కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్లో అంతర్గతంగా నడుస్తున్న ఒక విచారణ టెలిఫోన్ ట్యాపింగ్ మీద, గతంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే అంశం మీద, దానికి ఎవరెవరి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ని సాధించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరికి ఇచ్చాడు అనే వీటన్నిటి మీద అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. మరి ఆ విషయంలో ఏదైనా బయట పెట్టినప్పుడు అరెస్ట్ అవుతారు, లేకపోతే దాని మీద కూడా ఏదైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుందేమో. కానీ మరి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ ఇంత అర్జెంటుగా ఎందుకు జరిగింది, దాని వెనుకున్న అసలు కారణం ఏమిటి అని అంటే, ఈ రాజకేశిరెడ్డికి పోలీసు శాఖ నుంచి సమాచారాన్ని గుప్తంగా సేకరించి అతనికి అందించటం, గోవాలో అతను ఉన్నాడని తెలిసి గోవాకి మరి సిట్టు బృందం ఒక బృందం ఆయన్ని అరెస్టు కోసం వెళ్తే ఆ విషయం కూడా రాజకేశిరెడ్డి తెలుసుకొని రాజేష్ రెడ్డి అనే పేరుతోటి టికెట్లు బుక్ చేసుకొని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటం, ఆ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళటానికి అట్లాగనే ఎయిర్పోర్ట్లో నుంచి అట్నుంచే వెళ్ళాలని ఒక యోచన ఉండటం మూలాన మరి డైరెక్ట్ ఫ్లైట్ ఏమన్నా దొరకలేదేమో. ఎందుకంటే గోవా టు చెన్నై వెళ్ళే అవకాశం ఉంది. లేదు ఇక్కడ హైదరాబాద్లో కొంత సామాగ్రి ఏదైనా ఇంటి దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని అటు నుంచి తీసుకెళ్లాల్సింది ఏమైనా ఉందేమో. మరి హైదరాబాద్ అయితే వచ్చాడు, కానీ ఎయిర్పోర్ట్లోంచి బయటకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న సిట్టు బృందం ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కలిపి లోపలికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు. చేస్తున్నప్పుడు రాజకేశిరెడ్డి కూడా చెప్పాడు, నేను రేపు విచారణకు హాజరవటానికి వచ్చాను అని. మరి ఈ రోజున సాక్షి పేపర్లో కూడా విచారణకు హాజరవటానికి వస్తున్నా కూడా అరెస్ట్ చేశారు అని అంటే 4 సార్లుగా రాలేదు, 4 నోటీసులకి ఆయన ప్రతిస్పందన లేదు. ఆ విషయమై అరెస్ట్ చేసే అవకాశం ఇప్పుడు సిట్టు బృందానికి ఉంది. అదే మరి ఈ మద్యం కుంభకోణం అంశంలో అరెస్ట్ అయ్యేదో కాదో వల్లభనేని వంశీ కూడా ఇలాంటి పనే చేశాడు. మరి ఆయన డైరెక్ట్గా ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఆయన ఎప్పుడు అరెస్ట్ అయ్యేవాడో తెలియదు, కానీ ఆయన ఎస్సీ ఎస్టీ చట్టాలు ఈ కేసుకి అట్రాక్ట్ అవుతున్నాయి అని తెలుసుకుని ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసే పని మీద వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఎట్టకేలకు ఇప్పుడు రాజకేశిరెడ్డి అయితే అరెస్ట్ చేశారు. ఆయన ఈరోజు కోర్టులో ప్రవేశపెడితే మరి జడ్జి గారు రిమాండ్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆయన 4 నోటీసులకు స్పందన లేదు, విచారణకు రాలేదు, కాబట్టి ఈయన ఎక్కడికైనా పారిపోయే అవకాశం ఉందనే కదా పోలీసులు ఈ రోజున వాదిస్తారు. అదంతా చూసుకున్న దాని మీదట మరి ఆయనకైతే రిమాండ్ ఖచ్చితం అనేది బయటకు వస్తున్న సమాచారం. మరి ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ డిపార్ట్మెంట్ తరపు నుంచి రావాల్సిన సమాచారం మొత్తం దరిదాపుగా పెద్ద లెవెల్లో సమాచారం సేకరించి ఆ పార్టీ నాయకులకు ఆయన దాకా చేరవేసేది మరి పిఎస్ఆర్ ఆంజనేయులే. ఈ విషయం తెలుసుకొని ఈ రోజు దాకా ఉపేక్షించిందా మరి కూటమి ప్రభుత్వం అంటే, మరి వాళ్ళకు కూడా తెలియకుండా ఏమైనా మేనేజ్ చేశాడేమో. చేసే అవకాశాలు కూడా ఉంటాయి, కాకపోతే ఆ మాత్రం తెలుసుకోలేదా ఇంటెలిజెన్స్ తెలుసుకుంటుంది. అయినా కూడా ఈయనేమంత పెద్ద సమాచారం ఇస్తాడులే అనే దాని మీదట ఊరుకున్నారేమో, లేకుంటే పైనుంచి ఏదైనా ప్రెషర్ ఉండుండొచ్చు. అతన్ని అరెస్ట్ని ఆపుకోవటానికి అతను వేరే లెవెల్లో ఎక్కడైనా గట్టి లెవెల్లో ఏమన్నా కృషి చేస్తున్నాడేమో. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అదే లెవెల్లో కృషి చేయటానికి వెళ్తూ ఉన్నాడు.
ఈ ఇద్దరి అరెస్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి ఒక ఇంత కంగు తిన్నాడు, అతనికి గట్టి దెబ్బ తగిలినట్టుగానే అయ్యింది. ఈ వ్యవహారాల మొత్తం నుంచి తప్పించుకోవడానికి ఈ రోజున ఆయన ఢిల్లీ పెద్దలతోటి ఏదైనా ఒక మంత్రాంగం నడిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అనేది సమాచారం. డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళకపోయినప్పటికీ ఇప్పుడైతే మరి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీలో లేరు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమిత్ షానో, ఎప్పుడు కావాలంటే అప్పుడు నరేంద్ర మోడీనో కలిసే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన కత్తులు కర్రలు నూరుతూ జగన్మోహన్ రెడ్డి మీదకే నీ బట్టలు ఉడదీస్తానని ఆయన ట్వీట్లు పెట్టుకుంటే ఆయన బయలుదేరాడు. మరి ఇలాంటి వ్యవహారాలు నడిపే వాళ్ళు మరి ఢిల్లీలో ఎవరున్నారు అని అంటే ఎవరూ లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగానే నడుపుకోగలడు. స్వయంగా ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళని కలిస్తేనైనా ఫోన్లో మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఒకవేళ ఆ అవకాశం కూడా దొరక్క మరి ఇక వేరే రకంగా ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా అని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ అరెస్టులు కానీ, రాజకేశ్ రెడ్డి అరెస్ట్ కానీ, మరి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ కానీ ఎవరూ ఊహించింది కాకపోవటం మూలాన వాళ్ళు అనాయాచితంగా చేతికి దొరకటం మూలాన అరెస్ట్ చేశారు తప్ప మరి ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని కాపాడే ఉద్దేశం బీజేపీకి ఉంది. పైనున్న పెద్దలు ఈయన్ని కాపాడే దిశలోనే ఉన్నారు అని నిన్న మొన్నటి దాకా చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. ఆ రూమర్స్ ప్రకారంగానే చూస్తే మరి ఈ మద్యం కుంభకోణాన్ని మరి కేంద్రం తీసుకొని సిబిఐకి తీసుకుంటుందా, ఈడీ ఇందులో ఎంటర్ అవుతుందా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు. అవి జరిగినప్పటికీ ఇక్కడ సిట్టు విచారణ అయితే జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలోనే తేల్చుకోండి, మీరు కొట్టుకోండి అన్నట్టుగానే ఇప్పుడు బీజేపీ ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణాన్ని ఢిల్లీ పెద్దలు ఎత్తుకున్నారనుకోండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడేసినట్టే. ఎందుకంటే దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళు ఏదైనా కేజ్రీవాల్ లాగానో, కవిత లాగానో, లేకపోతే మనీష్ సిసోడియా లాగానో ఇందులో ఈడీయో సిబిఐయో జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్కి వస్తే ఆ అరెస్టు వాళ్ళ పేరు మీదకి వెళ్తుంది. కాబట్టి సిట్టు బృందాన్నే తేల్చుకుని ఏమన్నా అరెస్టులు కావాలంటే మేమే పర్మిషన్ ఇస్తాం, మీరు చేసుకోండి అన్నట్టుగా ఇప్పుడు పెద్దల వ్యవహారం కూడా కనిపిస్తుంది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా ఈ పెద్దల సహకారంతో జరిగిందని మరి విజయసాయిరెడ్డి చెప్పాడు. వాళ్ళ అనుమతితోనే జరిగింది అన్నట్టుగానే ఆ రోజున చెప్పారు. మరి నిజంగానే వాళ్ళ అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా రాగలడా? కానీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది అదని చూసుకున్న తర్వాత మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేంత పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది కూడా అంచనా వేసుకోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే సింపతి వస్తుందేమో, వీళ్ళకి ఇప్పుడు టీడీపీ పార్టీకి దెబ్బ తగులుతుందేమో అనే ఆలోచన వీళ్ళకు ఉన్నప్పటికీ దీన్ని సెంట్రల్ దాకా నెడితే అక్కడ ఏమన్నా అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ మకిలంతా మనం పూసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తున్నట్టున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తప్ప ఈ అరెస్టులన్నీ మరి ఎంత దాకా తీసుకెళ్తాయో, నిజంగా జగన్ అరెస్ట్ దాకా వస్తే గనుక అప్పుడేమైనా పెద్దలు కలగజేసుకుంటారేమో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఉంటుందా ఉండదా అనే దాకా ఈ సమాచారం అక్కడే ఆగిపోయి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.